నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రోదసీలో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో కాసేపట్లో పిఎస్ఎల్వి C-34 ప్రయోగం ఒకేసారి 20 ఉపగ్రహాలు నింగిలోకి పంపనున్న శాస్త్రవేత్తలు ముదిరిన కృష్ణా జల వివాదం తమ భూభాగ పరిధిని ఆధీనంలోకి తీసుకుంటామన్న ఏపీ అసాధ్యమన్న తెలంగాణ నేడు మళ్లీ బోర్డు భేటీ ఏపీలో నేటి నుంచి రుణమాఫీ అర్హులకు ఉపశమన పత్రాల పంపిణీ సొమ్ము చేసుకోకపోతే 10% వడ్డీ ఇస్తామన్న ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితులు సమ్మతిస్తే భూసేకరణ చట్ట ప్రకారమే పరిహారం తెలంగాణ మంత్రి హరీష్ ప్రకటన విపక్షాల మాయలో పడొద్దని విజ్ఞప్తి ఆదాయ పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు కసరత్తులు గడువులోగా రిటర్ను దాఖలు చేయకుంటే జరిమానా జైలు శిక్షలకు ప్రతిపాదనలు T20 సిరీస్పై కన్నేసిన భారత్ జింబాబ్వే నిర్ణాయక మ్యాచ్లో గెలుపు కోసం ఇరు జట్ల వ్యూహ ప్రతివ్యూహాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదసీలో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్దమైంది ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు చేపట్టిన పిఎస్ఎల్వి C-34 ప్రయోగానికి సమయం ఆసన్నమైంది ఈ ప్రయోగం ద్వారా దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే కార్బోసాట్ 2C సహా 3 స్వదేశీ 17 విదేశీ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనుంది సంచలనాల ఇస్రో మరో ఘనకీర్తి అందుకునేందుకు సిద్దమైంది 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపేందుకు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో రంగం సిద్దం చేసింది 48 గంటల కౌంట్డౌన్ ముగిసిన వెంటనే ఈ ఉదయం 9:25 పిఎస్ఎల్వి C-34 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగికేగనుంది 3 స్వదేశీ 17 విదేశీ ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది స్వదేశీ ఉపగ్రహాల్లో నిఘాకు సంబంధించిన కార్టోసాట్ 2C దేశ సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయనుంది అంతరిక్షం నుంచి అత్యంత ఖచ్చితమైన చిత్రాలు దృశ్యాలు తీసి భూమికి పంపే కార్టోసాట్ సిరీస్లో ఇప్పటి వరకు ప్రయోగించిన 2A 2B ఉపగ్రహాల్లోని పాన్ క్రోమాటిక్ కెమెరా ఖచ్చితత్వం 0.8 మీటర్లు మాత్రమే కాగా 0.65 మీటర్ల ఖచ్చితత్వం వచ్చేలా కార్బోసాట్ 2Cని తీర్చిదిద్దారు ఇది సైనిక అవసరాలకే కాక ప్రకృతి విపత్తుల అంచనా సహాయ చర్యలకు ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు కార్బోసాట్ 2C పంపే చిత్రాల ఆధారంగా పట్టణ గ్రామీణాభివృద్ధి తీర ప్రాంతపు భూముల సమాచారంతో పాటు సాగునీటి పంపిణీ రోడ్డు నెట్వర్క్ సమాచారం రాబట్టవచ్చు 727 కిలోల బరువుండే ఈ ఉపగ్రహాన్ని 350 కోట్లతో రూపొందించగా ఇది 5 ఏళ్ల పాటు సేవలందించనుంది రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన 26 నిమిషాల వ్యవధిలో 20 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి చేర్చగా ఈసారి అందుకు రెట్టింపు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సాహసానికి సిద్దమైంది ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను పంపిన మూడో దేశంగా భారత్ రికార్డులకెక్కనుంది ఇప్పటి వరకు రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలు ప్రయోగించి తొలి స్థానంలో నిలవగా 22 ఉపగ్రహాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది కృష్ణా జలాల వినియోగం ప్రాజెక్టుల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవడం లేదు మంగళవారం ఢిల్లీలో కృష్ణా యాజమాన్య బోర్డు రోజంతా నిర్వహించిన సమావేశంలో 2 రాష్ట్రాలు గత వాదనలనే మరోసారి వినిపించాయి ఇవాళ మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించగా 2 రాష్ట్రాలు మంకుపట్టు వీడకుంటే తామే ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది కృష్ణా జలాల వినియోగం ప్రాజెక్టుల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన తొలగడం లేదు మంగళవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో కృష్ణా యాజమాన్య బోర్డు పలు దఫాలుగా చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు తొలుత జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్ వద్ద జరిగిన సమావేశంలో కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్ వాదించగా నీటి వాటాలు తేలకుండా ప్రయోజనమేంటని తెలంగాణ వాదించింది ఆ తర్వాత జలవనరుల మంత్రిత్వ శాఖ కమిషనర్ ఇరు రాష్ట్రాల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు అనంతరం మళ్లీ పంచాయతీ అమర్జిత్ సింగ్ వద్దకు చేరింది అప్పుడు కూడా మళ్లీ అవే వాదనలు వినిపించారు ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కన పెట్టి వచ్చే 2 నెలలు సాగునీటి వినియోగంపై ఓ నిర్ణయానికి వద్దామని జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రతిపాదించగా దానికి ఏపీ అధికారులు అంగీకరించలేదని తెలుస్తోంది గతేడాది కూడా అలా అంగీకరిస్తే నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలలో జాప్యం జరిగిందని తెలంగాణ ప్రభుత్వాన్ని బతిమలాడుకోవాల్సి వచ్చిందని ఏపీ అధికారులు తెలపగా 2 సందర్భాల్లో మాత్రమే జాప్యం జరిగిందని ఈసారి అలా జరగకుండా చూస్తామని తెలంగాణ అధికారులు వివరించారు బోర్డు
బోర్డు పరిధిని నోటిఫై చేయకుంటే నాగార్జునసాగర్ కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్తో పాటు ఎవరి భూభాగంలోని ప్రాజెక్టులను వారే నిర్వహించుకుంటే సరిపోతుందని ఏపీ అధికారులు వాదించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు మొత్తం ప్రాజెక్టు అంతా పరిధిలోకి వస్తుంది గాని ఒక కాలువను ఎలా ఆధీనంలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. పంచాయతీ ఎంతకీ తెగకపోవడం వల్ల ఇవాళ మళ్లీ భేటీ అవ్వాలని జలవనరుల అధికారులు నిర్ణయించారు. మెయిన్గా అంటే ట్రిబ్యునల్ డిసిషన్స్ ఫైనల్ అవార్డ్స్ కాంది మొత్తం కూడా వర్కింగ్ అరేంజ్మెంట్స్ లాస్ట్ టైం మాదిరే చేయాలి, కంటిన్యూ చేయాలి. ఇంకా దానికంటే బెటర్ సొల్యూషన్ లేదని చెప్పలేదు. లాస్ట్ ఇయర్ ఫీజిబిలిటీ ఉంది. వాళ్ళకు ఒక 2 ఇన్సిడెంట్స్ తోని మామే తీసుకుంటామంటే ఇండిపెండెంట్గా ఎట్లా తీసుకుంటారు, 1 ఎట్లా తీసుకుంటారు. మొత్తం ట్రైబ్యునల్ జడ్జిమెంట్స్ అవార్డ్స్ ఫైనలైజ్ కానీ తీసుకోరాదు కదా అని మేము దానికి ఒప్పుకుంటలేము. సమావేశంలో భాగంగా పోలవరం, పట్టిసీమ 2 ప్రాజెక్టులు విడివిడిగా చూడాలని, 2 ప్రాజెక్టుల నుంచి 45 టీఎంసీల చొప్పున నీరు వాడుకునేందుకు తమకు అధికారం ఉందని తెలంగాణ వాదించగా, పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని ఏపీ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గోదావరి నీటి వినియోగంపై చర్చకు ఇది వేదిక కాదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 10 సంస్థల విభజనపైన పీఠముడి వేడటం లేదు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల విభజనపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు భిన్న వాదనలు వినిపించారు. షెడ్యూల్ 10లోని ఉన్నత విద్యామండలి వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అన్నింటికీ అన్వయించాలని ఏపీ పట్టుబట్టగా ఆ తీర్పుపై పునఃసమీక్ష పిటిషన్ తేలే వరకు షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన నిలిపివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని తెలంగాణ అధికారులు వెల్లడించారు. తెలంగాణ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇంతవరకు విచారణకే స్వీకరించలేదన్న ఏపీ అధికారులు 2 నెలల్లోగా సమస్యను పరిష్కరించకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. 2వ విడత రుణమాఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి అర్హత కలిగిన రైతులకు రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేయనుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2వ విడతలో సుమారు 36 లక్షల రుణమాఫీ ఖాతాదారులకు 3,500 కోట్లు చెల్లించేందుకు నిధులు సిద్దం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. రుణ ఉపశమన పత్రాలను వినియోగించుకోని రైతులకు వడ్డీ రూపేణా లాభదాయక పన్ను కుటుంబరావు మిగతా 3 విడతల మొత్తాన్ని బ్యాంకుకు నేరుగా ప్రభుత్వమే చెల్లించేలా చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. రుణ అర్హత పత్రం రైతు చేతిలోకి వచ్చిన తర్వాత రైతుకు చేయాల్సిన పని సింపుల్ అనమాట. నాకు 10% వడ్డీ వస్తుంది అని అంటే కనుక బ్యాంక్ వెళ్లకుండా పత్రం హోల్డ్ చేస్తే చాలు. తనకున్న వాయిదా ఏదైతే ఉందో 2వ ఇన్స్టాల్మెంట్ దానిపైన 10% వడ్డీ ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం ఎన్కాష్ చేసుకుంటే 2 సంవత్సరాల వడ్డీ వస్తుంది. లేదు 4 సంవత్సరాలు కూడా నేను ఉంచుకుంటాను, 10% వడ్డీ చాలా ఎక్కువ కదా అనుకుంటే కనుక 40% వడ్డీ కూడా వస్తుంది. లేదు ఇప్పుడు అవసరం ఉంది, నాకు వ్యవసాయానికి ఖర్చులు ఉన్నాయి, వడ్డీ భారం తగ్గించుకుందాం అనుకుంటున్నాను బ్యాంకులో అని చెప్పేసి అనుకుంటే కనుక అర్హత పత్రం తీసుకుని బ్యాంకుకి వెళ్తే బ్యాంకు నమోదు చేసుకుని ఈ రైతు అడుగుతున్నారు 2వ వాయిదా డబ్బులు అని చెప్పేసి అని ఇమీడియట్ గా ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆన్ డైలీ బేసిస్ అనమాట. ఇక్కడ ఎంతైతే అమౌంట్ కావాలో నెక్స్ట్ డే అనమాట బ్యాంకులకి జమ చేయడం కూడా జరుగుతుంది. వచ్చే 3 వాయిదాల డబ్బులు కూడా ఇమీడియట్ గా కావాలంటే గనక బ్యాంకులతో ఒక బైబ్యాక్ ప్రక్రియ చేపడుతున్నాం. పాజిటివ్ న్యూస్ అతి దగ్గరలోనే ఉందని కూడా చెప్తున్నాం. ఎన్టీఆర్ పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణ పథకాల్లో లబ్దిదారులకు వీలైనంత మేలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్షించిన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిపాదించిన 275 చదరపు అడుగుల ఇంటి విస్తీర్ణాన్ని 300 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. లబ్దిదారులపై నిర్మాణ వ్యయం భారం పడే ప్రీఫ్యాబ్ లేదా కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్దిదారులే తమ అభిరుచికి అనుగుణంగా ఇళ్లు నిర్మించుకునే వీలు కల్పించాలని సూచించారు. తద్వారా యూనిట్ వ్యయం 2,90,000 నుంచి 2,25,000కు తగ్గి 65,000 రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు. యుద్ద ప్రాతిపదికన లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలన్న బాబు కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రయోజనాలను ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి జతచేసి విధాన రూపకల్పన చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి సంబంధించి వెంటనే ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వచ్చే మంత్రివర్గంలో విధి విధానాలు ఖరారు చేయాలని బాబు నిర్ణయించారు. ఆదాయపు పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఆదాయ పన్ను విభాగం సన్నద్దమైంది. గతేడాది నుంచి 20 కోట్ల రూపాయలకు పైగా బకాయి పడ్డ వారి వివరాలను వెబ్సైట్లో ప్రదర్శిస్తున్న ఐటీ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 కోటి అంతకు మించి పన్ను బకాయి ఉన్న వారి పేర్లను బహిర్గతం చేయనుంది. అలాంటి వ్యక్తులు, సంస్థల పాన్ నెంబర్ను నిలిపివేసి వారికి ఎక్కడా రుణాలు పుట్టకుండా చేయాలని నిర్ణయించింది. వారికి వంట గ్యాస్ రాయితీని రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రూపొందిస్తున్న వ్యూహాత్మక పత్రాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.
ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పన్ను బకాయిలు ఎగవేస్తున్న కేసులు పెరిగిపోతున్నందున అరుదుగా ఉపయోగించే సంబంధితుల అరెస్ట్, నిర్బంధం, ఆస్తుల స్వాధీనం, వేలం వేడి వంటి చర్యలకు ఉపక్రమించాలని తమ అధికారులను ఐటీ విభాగం ఆదేశించింది. ఈ మేరకు ట్యాక్స్ రికవరీ ఆఫీసర్, టీఆర్ఓల పాత్ర మరింత పెంచాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి వ్యూహాత్మక పత్రం రూపొందించింది. ముంపు బాధితులకు సమ్మతమైతే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సిద్దమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో రోజుకో మాట మాట్లాడుతున్న ప్రతిపక్షాల వలలో పడొద్దని ఆయన సంగారెడ్డిలో సూచించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు దేశంలోనే మెరుగైన పరిహారం ప్యాకేజీ ఇస్తున్నామన్న హరీష్ ఎవరికీ అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే 1,80,000 రూపాయలు, జీవో 123 ప్రకారం అయితే 7 లక్షలు. మరి ఏది ఇవ్వమంటారో ప్రతిపక్షాలే చెప్పాలి. ముంపు గ్రామ రైతులను నేను ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రతిపక్షాల మాటల్ని నమ్మకండి. లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది తప్ప ఇక్కడ మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి అంశం లేనే లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీ కుటుంబాలను ఆదుకుంటుంది. తెలంగాణ సమగ్ర చరిత్రపై తెరాస ప్రభుత్వం ఓ పుస్తకం తీసుకురావాలని నిర్ణయించింది. తెలంగాణ సామాజిక, ఆర్థిక చరిత్రకు అక్షర రూపమిచ్చే బాధ్యతను సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సెస్ కు అప్పగించింది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన సెస్ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 1956 నుంచి 2014 వరకు తెలంగాణ సమగ్ర సమాచారంతో పాటు ఇప్పటి వరకు తెలియని, పరిష్కారం లభించని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరచనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సిద్దమవుతుందని భావిస్తున్న ఈ పుస్తకాన్ని ముద్రించి ప్రామాణిక గ్రంథంగా అందరికీ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రజాకవి, ప్రముఖ రచయిత గూడ అంజయ్యకు నేడు తెలంగాణ సాహితీలోకం తుది వీడ్కోలు పలకనుంది. నిన్న రంగారెడ్డి జిల్లాలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచిన అంజయ్య అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్లో నిర్వహించనున్నారు. రాత్రి అంజయ్య భౌతిక కాయాన్ని గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం ముందు ఉంచి నివాళులర్పించారు. ప్రజా సంఘాల నేతలు అంజలి ఘటించారు. అంజన్న కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, పార్థివ దేహానికి నివాళులర్పించిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయ్యి బాలకిషన్ తెలిపారు. అంజన్న భౌతికంగా లేకున్నా ఆయన రాసిన పాటలు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటాయని తెలిపారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన వారిని విడుదల చేయాలంటూ నిరసన చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితులందరికీ బెయిల్ మంజూరై జైలు నుంచి విడుదలవడంతో రాత్రే దీక్ష విరమిస్తారని అంతా అనుకున్న రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడను కాపు ఐకాస నేతలు ఇవాళ ఆయన స్వగ్రామం కిర్లంపూడి తీసుకెళ్లనున్నారు. అక్కడే దీక్షపై ముద్రగడ ఓ ప్రకటన చేస్తారని కాపు ఐకాస ప్రతినిధులు తెలిపారు. పద్మనాభ గారు అయితే మాత్రం చెప్పింది ఏంటంటే, నాకు పలరాసు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళు లేదు, నా జాతిని రక్షించుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి ఊరేగింపులు కానీ అవి నాకు అవసరం లేదు. నేను ఏ రకంగా అయితే నేను మా ఇంటి దగ్గరికి వచ్చానో మా ఇంటి దగ్గరికి అలాగే వెళ్తాను. నా మిగతా విషయాలన్నీ కూడా ఆయన ఉదయం మీ అందరితో 9 గంటలకు మాట్లాడతారు. జేఏసీ వారు వచ్చి ఆయన్ని పొద్దున్న 9ంటికి కెల్లంపొడి తీసుకెళ్లిపోతాం. అక్కడ దీక్ష విరమణ కానీ వేరేది కానీ ఆయన తెలియపరుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైకాపా ప్రజాప్రతినిధుల చేరికతో ఉత్సాహంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిన శ్రీకాకుళంతో పాటు మహావిశాఖ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు కార్పొరేషన్లతో పాటు మరో 4 పురపాలికలకు 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఆయా కార్పొరేషన్ల కమిషనర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న అక్టోబర్ నాటికి సమర్థవంతులైన అధికారులను ఆయా కార్పొరేషన్లకు బదిలీ చేసి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పాడి పరిశ్రమ మనుగడ, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ డైరీ అభివృద్ది సహకార సమాఖ్య నుంచి వీలైనంత మేర ఆవు పాలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకార డైరీలను కోరారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సహకార డైరీ చైర్మన్లు, ఎండీలతో సమావేశమైన బాబు ఆంధ్రప్రదేశ్ డైరీ అభివృద్ది సహకార సమాఖ్య దగ్గర రోజు 1,13,000 లీటర్ల ఆవు పాలు మిగిలిపోతున్నాయని తెలిపారు. ఇందులో అంగన్వాడీ కేంద్రాలకు అందించే 20,000 లీటర్లు పోను మిగిలిన పాలు కొనుగోలు చేయాలని చంద్రబాబు సూచించగా డైరీ యాజమాన్యాలు అందుకు అంగీకరించాయి. ఆవు పాలు వేడి చేస్తాయనే అపనమ్మకాన్ని తొలగించాలన్న చంద్రబాబు
పాడి రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంలో సిబ్బంది, అధికారులు, రైతు సహకార సంఘాలు తోడ్పడాలని కోరారు. సాంఘిక గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల డైట్ చార్ట్లను పెంచనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు ప్రకటించారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాల పెంపునకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో హైదరాబాద్లో సమీక్ష నిర్వహించిన రావెల గిరిజన ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకుల జీతాల పెంపుపై ఆదేశాలు వచ్చేలా చూస్తానని తెలిపారు. ఉద్యోగుల కొరత ఉన్న చోట ఒప్పంద విధానంలో భర్తీ చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 27 నాటికి ఎస్సీ, ఎస్టీ శాఖలు నూతన రాజధానికి తరలించే చర్యలు తీసుకోవాలని రావెల ఆదేశించారు. రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా సరుకుల్లో నాణ్యత లోపిస్తే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెడతామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. అనంతపురంలోని పౌర సరఫరాల శాఖ నిల్వ కేంద్రంలో ఉంచిన సరుకుల్ని పరిశీలించిన సునీత గోధుమ పిండి, చక్కెర, నెయ్యి వంటి సరుకుల నాణ్యతతో పాటు తూకాన్ని కూడా తనిఖీ చేశారు. మతాలతో సంబంధం లేకుండా తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పండుగ సరుకులు ఉచితంగా అందిస్తోందని చెప్పారు. సుమారు 11 లక్షల కుటుంబాలకు రంజాన్ కానుక అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే వారందరినీ ఒకే చోట చేర్చేందుకు www.specialstatus.in వెబ్సైట్ను హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రారంభించిన ఆయన పార్టీలు, సంస్థలు, వ్యక్తులు హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సత్ప్రవర్తన ఖైదీలను స్వచ్ఛ భారత్తో పాటు ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగించుకోవాలని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ రాష్ట హోంశాఖకు లేఖ రాశారు. ఇప్పటికే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతో కూరగాయల అమ్మకం, పెట్రోల్ బంకుల నిర్వహణ జరుగుతోందని లేఖలో వివరించారు. ప్రజలకు మరింత దగ్గరైతే ఖైదీల్లో పరివర్తన వస్తుందని భావిస్తున్నట్లు తెలిపిన వీకే సింగ్ గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లోనూ ఖైదీలను వాడిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్లోనూ ఖైదీల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య పనులకు వినియోగిస్తున్నారని, రాష్ట్రంలోనూ ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని కోరారు. జైళ్ల శాఖ పంపిన ప్రతిపాదనలను హోంశాఖ పరిశీలిస్తోంది. భవిష్యత్ తరాలకు హరితలోకాన్ని సృష్టిద్దామంటూ ఈటీవీ, ఈనాడు చేపట్టిన వనభారతి, జనహారతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మొక్కలు నాటారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం దంటగుంటలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు స్థానికులతో కలిసి సుమారు 6 కిలోమీటర్ల మేర మొక్కలు నాటారు. కర్నూలు ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలో 2వ పటాలం కమాండర్ విజయ్ కుమార్, విద్యార్థులు, సిబ్బందితో కలిసి 400 మొక్కలు నాటారు. అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలం నల్లబోయినపల్లిలో ఎమ్మెల్యే సూర్యనారాయణ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంకుడుగుంత తవ్వి మొక్కలు నాటారు. కడప ఆర్టీసీ ఆసుపత్రి ఆవరణలో ఆర్టీసీ సిబ్బంది, మైదుకూరులోని శ్రీనగరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటారు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మొక్కలు నాటారు. మహబూబ్ నగర్ జిల్లా ఓబ్లాయిపల్లిలో గ్రామస్తులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రామడుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మొక్కల పెంపకంపై ప్రదర్శన నిర్వహించారు. అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరికను అడ్డుకునేందుకు చైనా కుయుక్తులు కొనసాగిస్తూనే ఉంది. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వంపై సియోల్ సమావేశంలో చర్చించే అంశం అజెండాలోనే లేదని చెప్పిన డ్రాగన్ దేశం మరో కొత్త పల్లవి అందుకుంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని భారత్కు ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇస్తే అదే వెసులుబాటును పాకిస్తాన్కు కూడా ఇవ్వాలని వ్యాఖ్యానించింది. ఎన్ఎస్జీలో భారత్ చేరికకు చైనా అడ్డు కాదన్న శీర్షికతో వ్యాసం రాసిన ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ విషయంలో తొలిసారి పాకిస్తాన్కు ప్రత్యక్ష మద్దతు తెలిపింది. పాకిస్తాన్లో అణువ్యాప్తికి అక్కడి మాజీ ప్రధాన అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్నే బాధ్యుడు తప్ప ఆ దేశ ప్రభుత్వం కాదని చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ వదిలిపెట్టి భారత్కు మాత్రమే ఎన్ఎస్జీలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా భారత్ సమస్య తీరినా మరో అతిపెద్ద సమస్య తలెత్తుతుందని చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. అమెరికా మాత్రం ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాల జారీలో జాప్యాన్ని నివారించడమే లక్ష్యంగా కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు జారీ చేసే కుల, నివాస ధృవీకరణ పత్రాలను వారి వారి ఆధార్ సంఖ్యతో అనుసంధానించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ధృవపత్రాల జారీలో జాప్యం చేయడమే గాక అధికారులు వేధిస్తున్నారంటూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా అవి అందేలా చూడాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరించే బాధ్యత ఉపాధ్యాయులదేనన్న కేంద్రం
రెవెన్యూ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంబంధిత పత్రాలను ఆధార్తో అనుసంధానించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించింది. యోగాతోనే వసుధైక కుటుంబం సాధ్యమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ఉద్బోధించారు. బ్రస్సెల్స్లో ఐరోపా సమాఖ్య పార్లమెంటు సభ్యులతో ఆసనాలు వేయించిన ఆయన యోగా ప్రాముఖ్యతను వివరించారు. What does yoga do to us? Is it just a physical exercise? No. Yoga is bringing the rhythm in life, acknowledging the unity of the individual with the universal. Yoga is feeling the connection with oneself and with everyone around. Yoga is aspiring for the highest goal of the world as one family. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.